అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 18-19 నెలల కాలంలో జగనన్న కోసం మనం బాగా కష్టపడ్డాం. ఇంకా రానున్న 3.5 సంవత్సరాల కాలంలో మనం ఇంకా కష్టపడాలి. మనకిక్కడ 2 టాస్కులున్నాయి. వాళ్ళు ఇప్పటికీ బురదేస్తానే ఉంటారు. మనం ఆ బురదని కడుగుతానే ఉన్నాం. మనం ఈ సంవత్సరన్నర కాలంలో ఆ బురదని కడుగుతూ మనం జగనన్న ఏం చేశాడని చెప్పి జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. దాంట్లో సక్సెస్ అయ్యాం. మనకున్న 2 బాధ్యతలు, ఒకటి బురదను కడగటం, రెండోది వచ్చేసి జగనన్న చేసిన మంచిని జనాల్లో తీసుకెళ్ళటం. వాళ్ళు ఒకటే పెట్టుకున్నారు వాళ్ళ ఎజెండా. వాళ్ళు చేసింది జనాల్లో తీసుకెళ్లాలంటే వాళ్ళు ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళు జనాల్లో తీసుకెళ్లే ఆస్కారం లేదు. వాళ్ళు ఏం చేశారని చెప్పుకునే అవసరం కూడా వాళ్ళకి రాదు. వాళ్ళు కేవలం బురద మాత్రమే వేయగలరు. వాళ్ళు అదే పనిగా పెట్టుకున్నారు. మనకు 2 పనులు ఉన్నాయి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన, రాజశేఖర్ రెడ్డి గారి పైన వాళ్ళు టార్గెట్ చేయాలనుకునే అంశం మొట్టమొదటి మతం ముద్ర వేయాలని. ఇక రాజశేఖర్ రెడ్డి గారిని అయితే మరీ అప్పుడు పెద్ద ఎత్తున 2 కొండలు అని చెప్పి ఆయన్ని టార్గెట్ చేశారు. కానీ నిజంలోకి వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు 7 కొండల పరిధిని పెంచి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని కేంద్ర స్పెషల్ ఆర్డినెన్స్ ద్వారా తిరుమల కొండ పరిధిని పెంచడం జరిగింది. 27 కిలోమీటర్ చుట్టుకొలత ఉన్న తిరుమల కొండని 330 కిలోమీటర్ పై చుట్టుకొలత ప్రాంతంతో సపరేట్ జీవో ఇచ్చారు. జీవో నెంబర్ 746. ఇది 2007 జూన్ 2వ తారీఖున ఇచ్చారు. ఇప్పటికి కూడా రాజశేఖర్ రెడ్డి గారి పైన ఆ ఆరోపణలనే చంద్రబాబు నాయుడు గారు అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉంటారు. కానీ నిజానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవోని ఇప్పటికి అమలు అవుతూ ఉంది. 7 కొండల పరిధిలో రిలీజియస్గా ఉండాలి, అన్యమత ప్రచారం ఉండకూడదు, ఆల్కహాల్ కానీ మాంసాహారం కానీ ఇవన్నీ బ్యాన్. ఇక్కడ ఎప్పుడు రిలీజియస్గానే ఉండాలి, పొలిటికల్ అనేది ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు, ఎన్నికలు జరగకూడదు. ఇవన్నీ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన జీవో, ఎప్పుడు లేని విధంగా ఈ రోజుకి కూడా అదే జీవో అమలు అవుతూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇంకో రకమైన దుష్ప్రచారం చేశారు. ఆయన అన్య మతానికి ఎక్కువ, వేరే మతానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. హిందూ మతాన్ని పైన ఆయన తొక్కేసే ప్రయత్నం చేశారు. హిందూ మతానికి ఆయన ఏం చేయలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పైన పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేశారు. మనం ఆ రోజు నేను చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దుర్మార్గాలు ఏదైతే హిందూ గుళ్ళు దాదాపు 70 గుళ్ళు విజయవాడలో కొట్టిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు మంచి 70-80 కోట్ల రూపాయలతోటి మొత్తాన్ని అదంతా రెన్యువేషన్ చేయించాడు. జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకి మన దేవుళ్ళ కోసం ఏం చేశారో ఒకసారి చూడండి. స్వయంగా వెంకటకృష్ణ చెప్తున్నాడు. వెంకటకృష్ణనే అన్నాడు, ఎంత చేశారా జగన్ అని. అంటే ఆశ్చర్యపోయాడు వెంకటకృష్ణ కూడా, ఎంత చేశారా అని. ఒకసారి ఆ వెంకటకృష్ణ ఏమన్నాడు వినండి. హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్, హిందూ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్ బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైన గరుడి సేవకు భక్తులందరూ వచ్చి దర్శించుకోలేరనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతి పౌర్ణమికి పున్నమి గరుడ సేవ వచ్చేలా ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షిస్తూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా జగన్ హయాంలోనే విజయవాడలో రాజశ్యామల యాగాన్ని 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో దూపదీప నైవేద్య పథకాన్ని 1600 ఆలయాలకు పరిమితం చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 5350 ఆలయాల్లో అమలయ్యేలాగా చర్య. వంశపారంపర్య అర్చకత్వం హక్కులను గుర్తిస్తూ ఎండోమెంట్ ప్రాపర్టీ రిజిస్టర్ లో ఆయా అర్చకుల పేర్ల నమోదుకు నిర్ణయం తీసుకున్నది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. అమరావతి, విశాఖ, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, చెన్నైతో పాటు అమెరికాలో శివాలయాల నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ హయాంలోనే శ్రీకారం. వంశపారంపర్య అర్చకులకు రిటైర్మెంట్ లేకుండా వారి ఓపికన్నంతకాలం పనిచేసుకునే అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గోమహా సమ్మేళనం నిర్వహించింది కూడా జగన్ హయాంలోనేనంట. చిన్నారుల్లో దైవభక్తి పెంపొందించేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రభుత్వంకి రామకోటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద రామకోటి రాసిన పిల్లలకు వెంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం కల్పించింది. బాబు ఇవన్నీ ఎప్పుడు జరిగింది నేను చూడలేదు. ఇన్వెస్టిగేట్ చేయాలి. ఈనాం భూములు కలిగి ఉన్న వేలాది మంది అర్చకులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రైతు భరోసా పథకం అందజేసింది. అర్చక సంక్షేమ ట్రస్ట్ ద్వారా పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి 48 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. విజయవాడలో చంద్రబాబు పూజ చేసిన ఆలయాలన్నింటినీ పునర్నిర్మించేందుకు జగన్ 21 జనవరి 8న ఆలయాలకు శంకుస్థాపన చేసి 23 డిసెంబర్ 7వ తేదీ నాటికి ఇంకా ఉన్నాయి. పులివెందుల్లో 28 కోట్లతోటి ఒక గుడి, పులివెందులు పక్క గ్రామం. ఆ తర్వాత దాదాపుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 5000 గుడులు గ్రామాల్లో కట్టాలి అని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా కట్టిపిస్తూ ఉన్నారు. ఆల్రెడీ 2500 గుళ్ళు అనేది పూర్తయిపోయింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీటీడీ ఎంతో అభివృద్ధి చెందింది. ఆయన హయాంలో శ్రీవాణి ట్రస్ట్ అనేది ఆయన హయాంలో తీసుకొచ్చింది. ఆ నిధుల ద్వారా పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాల్లో హిందూ మతం పెంపొందేందుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు.
ఇది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎందుకు చేయాల? చంద్రబాబు నాయుడు గారు 1000 కాళ్ళ మండపం కూల్చినప్పుడు ఇదే మీడియా ఎందుకు మాట్లాడాలా? ఆ 1000 కాళ్ళ మండపం చంద్రబాబు నాయుడు గారి హయాంలో కదా కూల్చింది. చంద్రబాబు నాయుడు గారు హిందూ మత ఉద్ధారకుడు అయితే ఏం చేశారు చెప్పండి? 29 మందిని పొట్టన పెట్టుకున్నారు గోదావరి పుష్కరాల్లో. తొక్కిసలాట్లో వైకుంఠ ఏకాదశి ద్వారానికి జగన్మోహన్ రెడ్డి గారు 10 రోజులు కల్పించారు వైకుంఠ ద్వార దర్శనం. ఇప్పుడు వచ్చేసరికి వైకుంఠ ద్వార దర్శనానికి కనీసం ఆ దర్శనంకి వెళ్తుంటే 6 చనిపోయారు మొన్న. ఆ తర్వాత సింహాచలంలో 7 చనిపోయారు గోడకూలి. ఆ తర్వాత కాశీబుగ్గలో 9 మంది చనిపోయారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని చేశారు? అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి దర్శనాల్లో కానీ ఏదైనా ఇబ్బంది జరుగుతూ ఒక్కరైనా చనిపోయారా? ఎక్కడైనా ఇబ్బందికర వాతావరణం సృష్టించారా? ఏ ఒక్కరికి కూడా ఉచిత దర్శనాలకు వెళ్ళే వాళ్ళకు కూడా పక్కా టైం ఇస్తూ, ఇదిగో ఈ టైంలో మీరు రండి, దర్శనం అనేది ఈ టైంలో అయిపోద్ది అని చెప్పి వాళ్ళకి ముందుగానే టైం కేటాయించి పూర్తిగా దర్శన భాగ్యాలు కూడా వాళ్ళని పూర్తిగా ఇబ్బంది పెట్టకుండా చేసిన ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగింది అక్కడ టీటీడీ పరిధిలో. ఇంకెక్కడ ఏం చేశారు? ఏదేమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కానీ ఏమీ చేయరు. ఏదైతే ఆ ప్రత్యేకతను కాపాడాలి, ఆ విధానాలు ఏదైనా మంచి ముందు తీసుకెళ్ళాలి అని ఎప్పుడూ చేయరు. కానీ చంద్రబాబు నాయుడు గారు పక్కన వాళ్ళు చేసి నేనే చేశాను అని చెప్పుకుంటూ ఉంటారు. ఆయనకు మాత్రం ఆలోచన రాదు, చేయాలన్న ఆశ కూడా ఉండదు ఆయనకి. కానీ పక్కన వాళ్ళు ఏదైనా చేసి సక్సెస్ అయితే మొత్తం నేనే ఏదైనా చేయాలని పక్కన వాళ్ళు ముందుకెళ్తే దాని మీద దుష్ప్రచారం. ఈ రెండే చంద్రబాబు నాయుడు గారికి తెలిసింది. అయితే దుష్ప్రచారం లేకపోతే అది సక్సెస్ అయితే అది నాది. ఇంకా చంద్రబాబు నాయుడు గారికి ఇంకేమో తెలుసు?